ఒకరు రావాలి, ఒకరు పోవాలి మన లైఫ్‌లో నుంచి అనేది మన చేతిలో అయితే లేదు. ఇది 200% నిజం. ఓకే. ఎందుకంటే పైవాడు ఆల్రెడీ రాసాడు. మనం కింద ఒక అదేమంటే ఆర్టిస్ట్‌లమనమాట. చేస్తాం, వెళ్ళిపోతాం. మన టైం వచ్చినప్పుడు. ఎవరైనా నీ లైఫ్‌లోకి ఒక పర్సన్ వస్తున్నారు అంటే నీకదొక లెసన్ నేర్పించడానికైనా అయ్యుండాలి. లేకుంటే నీ పర్మనెంట్‌గా నీతో పాటు ఉండే పర్సన్ అయినా అయ్యుండాలి. ఒకటి వచ్చారా, వెళ్ళిపోయారా లైట్. ఓకే. నీకు ఆ దాంట్లో లెసన్ అనేది ఆటోమేటిక్‌గా వచ్చుంటది. ఆ లెసన్‌ని నేర్చుకో. ఆ పర్సన్ బాధపెట్టింది కాదు. వెళ్ళిపోయే వాళ్ళని ఆటోమేటిక్‌గా వెళ్ళిపోమని చెప్పు. నువ్వు కూడా ఎప్పటికైనా వెళ్ళిపోయేదానివే. ఈ మిడిల్‌లో వచ్చేటువంటి పాత్రలన్నీ అదేంటి సైడ్ క్యారెక్టర్స్. నువ్వు మెయిన్ క్యారెక్టర్ అయితే అవి సైడ్ క్యారెక్టర్స్. వస్తుంటారు, పోతుంటారు. మెయిన్ క్యారెక్టర్ ఇంపార్టెంట్ ఈ లైఫ్‌లో. ఆ మెయిన్ క్యారెక్టర్‌ని సైడ్ క్యారెక్టర్ కోసం లూజ్ చేసుకోవడం తప్పు. వెళ్ళిపోమను. మేబీ నీ లైఫ్ వాళ్ళు వెళ్ళిపోతే టర్న్ అవ్వచ్చేమో. వాళ్ళుంటే ఇంకా తక్కువ అవ్వచ్చేమో అనేది నీ చేతిలోనే ఉంటది. లైఫ్ నువ్వు అనుకున్నట్టు జరగదు. ఏది జరుగుతుంటదో దాన్ని హ్యాపీగా ఒక స్మైల్‌తో ఆహ్వానించేసి, ఏది వెళ్ళిపోతుంటదో హ్యాపీగా అదే హ్యాపీనెస్‌తో వచ్చేటప్పుడు ఎలా రప్పించావో అదే హ్యాపీనెస్‌తో కూడా వెళ్ళిపోమని చెప్పు. ఇది నేను 25లో నేర్చుకున్న. 26లో చేస్తా. లైక్ నా లైఫ్‌లో అలా అని కాదు. బట్ చెప్తున్నా నేనంతే. లవ్ యూ గైస్.